ఈ మధ్యన టైం అస్సలు బాగుండలేదు. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నా కూడా ఎలా తాకుతుందో తెలీదు. దెబ్బ అయితే తగిలేసింది. నేను ఈ మధ్యన రీసెంట్ గా వీడియోస్ పెట్టకపోవడానికి కూడా కారణం అదే. మొహానికి మంచం కార్నర్ అయితే గుచ్చుకొని పోయిందనమాట. సో 2 days బాగా సఫర్ అయ్యాను. మొహం కూడా స్వెల్లింగ్ వచ్చేసింది. ఇంత వయసు వచ్చిన చిన్నపిల్లలాగా మొహానికి దెబ్బలు తగిలించుకుంటున్నావు అని మా ఆయన తిట్లు. దెబ్బ అయితే నిద్రలో ఉన్నప్పుడు చూసుకోకుండా తగిలేసింది. కానీ అది హీల్ అవ్వడానికి చాలా రోజులు పట్టేటట్టే ఉంది. మా పిల్లలకి ఎక్కడ తగులుతాయని ఎంత కేర్ఫుల్ గా ఉంటానో అలాంటిది అటు చూసి ఇటు తిరిగి నేనేమో ఇంట్లోనే ఉండి దెబ్బ తగిలించుకున్నాను. ఇంట్లో ఉండే మంచాలు, దివాన్ కట్, సోఫా ఎడ్జెస్ అయితే కొంచెం కేర్ఫుల్ గా పెట్టుకోండి. సో మనకి తగిలితే ఓకే, పిల్లలకి తగిలితే అస్సలు తట్టుకోలేరు. ఆల్మోస్ట్ స్టిచెస్ పడిపోతాయి అనుకున్నాను, బట్ మెల్లగా హీల్ అవుతుంది. నేను బేసిక్ గా నదర్ తగులుతుంది, దిష్టి తగులుతుంది, లేకపోతే నరఘోష ఉంటుంది అని ఇలాంటి పదాలకి చాలా విరుద్ధంగా ఉంటాను. ఇలాంటివి నమ్మను. బట్ కొన్నిసార్లు మన ప్రమేయం లేకపోయినా జరిగే కొన్ని విషయాలకి నమ్మాల్సి వస్తుంది. మీరు ఇలాంటివి నమ్ముతారా లేదో నాకు కామెంట్ లో చెప్పండి. వాళ్ళు వీళ్ళ కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా మన హెల్దీగా అండ్ కేర్ఫుల్ గా ఉండాలి.